నమస్తే అండి, నేను రజా. చెన్నై సూపర్ కింగ్స్ అసలుకి ఇంత దారుణమైన ఆట తీరుని ఎప్పుడు కూడా చూడలేదు అన్నమాట. బేసిక్గా నాకున్న ఫ్రెండ్స్లో చాలా మంది వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే ధోని ఫ్యాన్స్ అనమాట. సో నేను వచ్చేసి ఆర్సీబీ ఫ్యాన్ అనమాట. దానికి కప్పు రాలేదు ఇప్పుడు దాకా. ఈసారి కప్పు నామదే అనుకుంటున్నాం. సరే, ఏదేమైనప్పటికీ కూడా అంటే ఇంత దారుణమైన ఓటమి ఏంటో నాకైతే అర్థం కాదు. సిఎస్కే ఇంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఏంటంటే అసలు ఇప్పటికైనా ప్లేఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్లు ఉన్నాయా? ఇలాంటి పర్ఫార్మెన్స్ మా టీం చేసిందంటే కొట్టుకుపోద్దులే, ఇన్నిసార్లు కొట్టుకుపోయింది, ఇది కొట్టుకుపోదు అనుకునేటోళ్ళం. కోహ్లీ ఒక్కడ పెర్ఫార్మెన్స్ చేస్తే పండగ చేసుకుని ఎంజాయ్ చేసి ఎగిరి గంతులేసేటటువంటి ఫ్యానిజం ఇది. కానీ సిఎస్కే విషయం అలా కాదు. సిఎస్కే ధోని అంటే చాలా ఇష్టం అనమాట ప్లేయర్స్ అందరికీ కూడా, అంటే ఫ్యాన్స్ అందరికీ. కానీ ఏంటంటే అంత చిత్తుగా ఓడిపోవడం ఏదైతుందో అది ఎవరు కూడా ఊహించట్లేదు. ఇంచుమించు మా శని ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ కొన్ని టీంలకు పట్టినట్టు ఉంది. అదే మా టీం సేన అనమాట. విషయంలోకి వెళ్తే ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ చాలా దారుణమైన ప్రదర్శన కొనసాగుతుందని చెప్పొచ్చు. నిజంగా ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతున్నారు. 6వ ఓటమిని మూటగట్టుకుంది. నిన్న ముంబై ఇండియన్స్తో జరిగినటువంటి మ్యాచ్లో అయితే పూర్తి స్థాయిలో విఫలమైంది. 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో చెన్నై ప్లేఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుందా లేదా అని చెప్పేసి ఎప్పుడు మేము వేసుకుంటాం అనమాట క్యాలెండర్స్. అంటే ఈ మ్యాచ్ ఈ రోజు వీళ్ళతో జరిగితే కనుక మనకి వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పేసి. అలాంటిది ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ వేసుకునేటటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఈ సీజన్లో చెన్నై ఇప్పటి వరకు 8 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. ఇందులో 2 మ్యాచ్లు విజయం సాధించగా మరో 6 మ్యాచ్లు అయితే వరుసగా ఓడిపోయింది. ఈ జట్టు ఖాతాలో 4 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. నెట్ రన్ రేట్ వచ్చేసి -1.392గా ఉంది. దీంతో పాయింట్ల పట్టికలో ఏదైతే టేబుల్ ఉంటుందో ఆ టేబుల్లో లాస్ట్ స్థానం 10వ స్థానంలో కొనసాగుతుంది. రాజస్థాన్ సన్ రైజర్స్ కూడా 4 పాయింట్లతో ఉన్నప్పటికీ కూడా నెట్ రన్ రేట్ లేకపోవడం కారణంగా, అంటే వాళ్ళకి కొంచెం మెరుగ్గా ఉంది, వీళ్ళతో కంపేర్ చేస్తే ఇది 10వ స్థానంలో కొనసాగుతుంది అనమాట. ఇక ముంబై ఓటమితో చెన్నై ప్లేఆఫ్స్ రేస్ నుంచి దాదాపు తప్పుకున్నట్లే. అయితే ఈ సీజన్లో చెన్నైకి మరో 6 మ్యాచ్లు అయితే ఉన్నాయి అనమాట, ఆడాల్సి ఉంది. ఈ 6 మ్యాచ్ల్లో కూడా చెన్నై విజయం సాధిస్తే అప్పుడు ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్లు అయితే ఉంటాయి. అప్పుడు మిగిలిన జట్టు ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్కి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. సో అర్థమైంది కదా. నెక్స్ట్ నుంచి జరగబోయేటువంటి ప్రతి మ్యాచ్ల్లో కూడా వరుస పెట్టి గెలవాలి 6 మ్యాచ్ల్లో. సో ఈ 6 మ్యాచ్లు ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కానీ ఇంటికి వెళ్ళినట్టే. అప్పుడు అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ 5 మ్యాచ్ల్లో గెలిచి ఒక్క మ్యాచ్ ఓడినా కూడా అవకాశం ఉండడానికైతే ఉంటాయి. ఎందుకంటే అప్పుడు మిగిలిన ఏ అయితే టీమ్స్ ఉంటాయో ఆ టీమ్స్తో కంపారిజన్ చేయొచ్చు అనమాట. ఇక అప్పుడు మిగిలిన జట్లు ఫలితాలు సమీకరణపై ఆధారపడాల్సి ఉంటుంది. అలాగాక 6 2 మ్యాచ్లు ఓడినా కూడా ఆ జట్టు రేస్ నుంచి తప్పుకోవాల్సిందే. ప్రస్తుతం చెన్నై ఆడుతున్న తీరు చూస్తుంటే ఆ జట్టు ప్లేఆఫ్స్కి చేరాలంటే ఒక మహా అద్భుతం జరగాలి. నాకు తెలిసి లాస్ట్ టైం అనుకుంటే భయంకరంగా కంబ్యాక్ ఇచ్చినారట. సో అలాంటి కంబ్యాక్ వచ్చేదానికి కూడా అవకాశం ఉందని చెప్పేసి చెన్నై ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా 6 మ్యాచ్లు ఉన్నాయి. 6 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు పక్కా కొడితే మాత్రం, పక్కా కాదు 5 మ్యాచ్లు గెలవాల్సిందే. 5 మ్యాచ్లు పక్కా కొడితే మాత్రం తప్పనిసరిగా వీళ్ళు ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటాయి. వీటిల్లో 2 మ్యాచ్లు ఓడిపోతే కనుక ఇంకా అస్సాం, 6 మ్యాచ్లో 2 మ్యాచ్లు ఓడిపోతే కనుక ఇంకా అస్సాం ఇంకా సర్దుకోవాల్సిందే, అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే. అది పరిస్థితి చెన్నైకి సంబంధించి.